నీ కొడుకుని బ్రతికించుకోవడం కోసం యజ్ఞాలు యాగాలు చేస్తున్నావా? నువ్వు యజ్ఞ యాగాలు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. నీ కొడుకు నా చేతిలో చావాల్సిందే. అర్థమైపోయిందమ్మా. నీ కొడుకును నువ్వు మర్చిపోవాల్సిందే. నీ కొడుకుని ఇంకెవ్వరూ కాపాడలేరు. కర్మఫలం అనుభవించక తప్పదు. ఇది తథ్యం. హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. నిన్ను కాపాడుకునే అవకాశం లేదురా. అర్జున్, మామా నాగమ్మ వద్దమ్మా. అమ్మా నాగమ్మ, నా బావని విడిచిపెట్టు. నా బావని ఏం చేయొద్దమ్మా. తలపతి నాగమ్మ, నీకు దండం పెడతాను నాగమ్మ. తలపతి నాగమ్మ, నేనేం తప్పు చేశానని నన్ను చంపాలనుకుంటున్నావు? అమ్మా నాగమ్మ తల్లి, అమ్మ నాగమ్మ తల్లి, తలుపు తీయమ్మా, తలుపులు తీయమ్మా నాగమ్మ. అమ్మ నాగమ్మ, తలుపు తీయమ్మా. బావా, నాగమ్మ, బావా. అమ్మ నాగమ్మ, నేను తీసిన మనీని గుళ్ళో పెట్టేద్దామని వచ్చాను తప్ప మరే దురుద్దేశంతో నేను రాలేదమ్మా. నన్ను నమ్మమ్మా. నా బావనేం చెయ్యొద్దమ్మా. మా బావ లేకపోతే నేను బతకలేనమ్మా. నాగమ్మ, నీకు దండం పెడతానమ్మా. మా బావనేం చెయ్యొద్దు. అమ్మా అమ్మా, మనని తీసిన చోట పెట్టేస్తానమ్మా. ఒక్కసారి నన్ను బయటికి వెళ్ళనివ్వమ్మా. నువ్వా మణిని యథాస్థానంలో పెడితే నువ్వు నా నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని నేను నీకివ్వను. అమ్మా నాగమ్మ, వద్దమ్మా. నాగమ్మ, అమ్మా నాగమ్మ, నేను చెప్పేది వినమ్మా. నాగమ్మ, ఒకసారి నేను చెప్పేది అమ్మా. అమ్మ, నేను చెప్పేది వినమ్మా. అమ్మ నాగమ్మ, నేను చెప్పేది వినమ్మా. నన్ను వదిలేమ్మా. అమ్మ అమ్మ, అమ్మ నాగమ్మ, అమ్మ నేను చెప్పేది వినమ్మా. అమ్మ నాగమ్మ, నాగమ్మ, నాగమ్మ నేను చెప్పేది వినమ్మా. నాగమ్మ, నేను చెప్పేది వినమ్మా. నాగమ్మ, నన్నేం చేయదు. నాగమ్మ, నేను చెప్పేది వినమ్మా.
కాటేసినా కూడా కోరలు దిగిన ఛాయలు కనిపించడం లేదేంటి? బావా! అయ్యో! అమ్మా నాగమ్మ! నేను చెప్పేది వినమ్మా. నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దమ్మా. నాగమ్మ, నన్నేం చేయొద్దు. నాగమ్మ, నేను చెప్పేది వినమ్మా. కాటు పడింది. నేను చిమ్మిన విషం క్షణాల్లో ఒళ్లంతా పాకి నా కళ్ళ ముందే విలువిలా గింజుకుంటూ చచ్చిపోవాలి కదా. ఎలాంటి వాడైనా నేను కాటేసిన కొద్ది క్షణాల్లోనే చచ్చిపోవాలి. ఈపాటికే వీడి ప్రాణాలు పోయుండాలి. వీడింకా చావలేదేంటి? నేను కాటేస్తే విషం ఎక్కపోవడమేంటి? నన్నేం చేయొద్దు. బాధతో గింగిరాలు తిరుగుతూ నురగలు కక్కుకుంటూ చావలసిన వాడు ఇంకా బతికున్నాడేంటి? బావన్ లోపలికి తీసుకెళ్ళిన నాగమ్మ బావన్ ఏం చేసుంటుంది? ఏం చేసుంటుంది? బావా! బావా! శివయ్య, నా బావని నాకు దగ్గరగా ఉంచమని చెప్పాను కదా, అయినా నాకు దూరం చేసావెందుకు? నువ్వనేవాడివే ఉంటే నా బావ నా దగ్గరికి రావాలి. వచ్చేలా చెయ్యి. తగిలిన దెబ్బకు స్పృహ తప్పి పడిపోయాడే తప్ప నా విషం మాత్రం పనిచేయలేదు. ఏమై ఉంటుంది?
గురుదేవా 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 ఏమైందమ్మా? అతను చావలేదు గురుదేవా. అంటే అతను ప్రాణాలతోనే ఉన్నాడా? నువ్వు కాటేసి చంపలేదా? కాటేశాను గురుదేవా, కానీ నా విషయం అతని మీద పనిచేయలేదు. తగిలిన చిన్న గాయానికి స్పృహ కోల్పోయాడు తప్ప నేను చిమ్మిన ప్రాణాంతకమైన కాలకూట విషం అతని ప్రాణాల్ని తీయలేకపోయింది. నాకేం అర్థం కావడం లేదు గురుదేవా. మానసాదేవి ఇచ్చిన వరం కారణంగా భైరవి పక్కనున్నప్పుడు నువ్వు అర్జున్ని చంపలేవు. నన్ను శరణు కోరిన భక్తుల్ని నిరాశపరచలేను, కాబట్టి నీకో వరాన్నిస్తున్నాను. నీ భర్త దగ్గర వినతాదేవి అనుగ్రహించిన రక్ష లేకపోతే నాగమ్మ నీ భర్తని బ్రతకనివ్వదు. కాబట్టి ఆ రక్షతో సంబంధం లేకుండా నువ్వు నీ భర్తని ఒంటరిగా వదిలిపెట్టకుండా నీ భర్త పక్కన నువ్వున్నంత వరకు నాగమ్మ నీ భర్తను ఏమీ చెయ్యలేదు. కానీ భైరవి పక్కన లేకపోయినా కూడా నువ్వు చంపలేకపోవడమేంటో నాకు కూడా అర్థం కావడం లేదమ్మా. నువ్వు కాటేసినా కూడా ఇతను చావలేదంటే మనకు తెలియని మర్మమేదో ఉండుంటుంది. ఆ అంతు చిక్కని రహస్యమేంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడం ఎలా గురుదేవా? మృత్యుదేవతని ప్రార్థించి అడిగితే ఆ దేవతే దీనికి సమాధానం చెప్తుంది. మృత్యుదేవత? అవునమ్మా. గుడి తలుపులు నాగమ్మ వేసేసింది కాబట్టి భైరవి ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళలేదు. ఆ మణి భైరవి దగ్గరే ఉంది కాబట్టి ఆ మణిని తీసుకుని భైరవి ఇంటికి వెళుతుంది. భైరవి ఇంటికి వెళ్లేలోగానే భైరవి చేతిలో ఉన్న మణిని చేజెక్కించుకోవాలి. వచ్చేస్తుంది. ఆ మణిని ఎలాగైనా చేజెక్కించుకోవాలి. కానీ వీరభద్ర మొహం అది చూడకూడదు కదా. ఎలా? మణి నాది. ఎందుకు మణి తీసుకోవాలని చూస్తున్నా? ఈ మణితో నీకు పనేంటి? వదిలు. మణి అంటే నువ్వు
మరో రూపంలో వచ్చి మణిని తీసుకోవాలని చూస్తున్నావా? అవును, మీరు నన్ను చంపగలిగారే తప్ప నా ఆత్మను చంపలేకపోయారే. ఆ మణిని తీసుకునే వరకు నేను నిన్ను వదలను. మర్యాదగా మణి ఇస్తావా లేదా? వదలు! ఈ మణిని నీకు ఇవ్వను. వదలు! నా ప్రాణం పోయినా ఈ మణిని నీకు ఇవ్వను. వదలు! ఆ మణి నాది. నువ్విలా కన్నీళ్ళన్నీ ఇప్పుడే వేస్ట్ చేసేస్తే నీ కొడుకు చచ్చాడని తెలిసాక కార్చడానికి ఇంకేముంటాయి అక్క? అక్క, నువ్వు అనుకుంటున్నట్టుగా అర్జున్కి ఏం జరగదక్క. ఇదిగో బాధపడకక్క. అక్క, నువ్వు బాధపడ్డావు నేను చూడలేకపోతున్నానక్క. ఏడోకక్క. రే, మీ పెద్దమ్మ చూడరా ఎలా ఏడుస్తుందో. ఇక్కడ ఇలా తాడి చెట్ల నిలబడే బదులు అర్జున్కి భైరవులకి తోడుగా నువ్వు కూడా వెళ్ళుంటే మాకు కొంచెం ధైర్యంగా ఉండేది కదరా. ఈ ఇంట్లో స్త్రీ చక్రం ఉండడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయానన్నమాట. నేను ఇక్కడున్నానేంటి? విశ్వంబరి మాత ఆత్మ నాలోకి రాగానే అసలు ఏం జరిగింది? భైరవి చేతిలో మణిని మాత తీసుకెళ్ళిపోయిందా? మాతకి తన రూపం వచ్చేసిందా? అలా ఏం జరగలేదురా. మాత, దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లో స్త్రీ చక్రం ఉంది కాబట్టి ఈలో ఉన్న నేను లోపలికి వెళ్ళలేకపోయాను. లోపలికెళ్ళి భైరవి దగ్గరున్న మణిని తీసుకొచ్చి నాకు ఇవ్వు. వెళ్ళు. అలాగే మాత. త్వరగా ఆ మణిని నా స్థావరానికి తీసుకురా.
ఏంటమ్మా ఏమైందమ్మా? అమ్మ భైరవి ఏంటమ్మా? ఏంటి పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి? అమ్మా అమ్మా ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, నా కొడుకు ఎక్కడమ్మా? అర్జున్ ఎక్కడా? అర్జున్ ఎక్కడా? అర్జున్